పంచాయతీలకు స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధుల మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. కేంద్రం నిధులు సీఎంఎఫ్ కు ఎంత మళ్లించారు, ఎందుకు మళ్లించారు అనే దానిపై ఆరా తీశారు. ఆయా శాఖల అధికారులను నిలదీసినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నిధుల మళ్లింపుపై వెంటనే నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నిధుల మళ్లింపుపై పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నేపథ్యంలో ఈ విషయాలు బయటకు పడుతూ ఉన్నాయి. ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, సత్యకుమార్, సిఎస్ పాల్గొన్నట్లుగా సమాచారం అందుతోంది. పంచాయతీలకు స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధుల మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్షకు సంబంధించి అప్డేట్స్. శీలా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులపైన సీరియస్ అయ్యారు. ఏదైతే కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల మళ్లింపుకు సంబంధించినటువంటి నివేదికను తనకు అందించాలి అని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఏదైతే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను సీఎంఎఫ్ఎస్ కింద పంచాయతీలకు అలాగే స్థానిక సంస్థలకు ఇవ్వకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఎందుకు మళ్లించాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించినటువంటి నివేదికను నాకు వెంటనే అందజేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ అధికారులపైన సీరియస్ అయ్యారు. దీంతో పాటుగా ఒక పక్కన రాష్ట్రంలో కొన్ని ప్లేసెస్లో డయారియాతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారికి వెళ్లవలసిన నిధులను కూడా పంపించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు అంటూ కూడా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి అటు ఏదైతే హెల్త్ మినిస్టర్ తోటి ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఏదైతే నిధుల మళ్లింపుకి సంబంధించినటువంటి అంశం ఉందో దాన్ని సీరియస్ గా తీసుకున్నాను. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే నిధుల మళ్లింపుకి సంబంధించి ఎందుకు మళ్లింపు చేయాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి త్వరితగతిన నాకు నివేదిక అందించాలని సూచించారు. అలాగే పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ, సత్యకుమార్ ఇద్దరితో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ నిధుల మళ్లింపుకు సంబంధించి ఎంత మళ్లించారు, ఎందుకు మళ్లించారు అనే వివరాలను తనకు పంపించాలని కూడా నిర్ణయించినట్లుగా పంపించాలని కూడా అధికారులను అడిగారు. సో అధికారులు మాత్రం ఆయన అడిగినప్పుడు అట్లీస్ట్ దాన్ని ఎందుకు మళ్లింపు చేశారు అనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పలేకపోవడంతో పవన్ కళ్యాణ్ మరింత సీరియస్ అయినట్లుగా తెలుస్తా ఉంది. మళ్లింపు చేశారు, దేనికి మళ్లించారు, ఎవరు మళ్లించాలని సూచించారు మీకు అని చెప్పి అడిగినప్పుడు కూడా వారు అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ మరింత సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి నివేదికను ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి చీఫ్ సెక్రటరీని పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. షీలా, రైట్, థ్యాంక్ యూ కాంతి.